బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. అనిల్ కోరుకొండ మెడికల్ కాలేజీకి చెందిన శ్రీరామ్ అనే వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెడికల్ కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంతకాలంగా శ్రీరామ్ను మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీధర్ రెడ్డి వేధింపులకు గురిచేసేవారని, శ్రీధర్ రెడ్డి వేధింపులు తాళలేక శ్రీరామ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఘటనకు సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ. భీమిలి సంగివల్సలో ఉన్న ఒక ప్రైవేట్ కళాశాల వైద్య కళాశాలలో 4వ సంవత్సరం చదువుతున్న శ్రీరామ్ దత్త ప్రణీత్ అనే ఒక విద్యార్థిని ఈ రోజు ఉదయం కళాశాల మేడ మీద నుంచి దూకి ఆత్మహత్యకి పాల్పడ్డారు. అయితే సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తున్నట్టుగా అతను స్లిప్పులతో రెడ్ హ్యాండెడ్ గా దొరికినట్లుగా అతన్ని తీవ్ర స్థాయిలో మందలించినట్లుగా వైస్ ప్రిన్సిపల్ శ్రీధర్ రెడ్డికి ఆయనకి మధ్య వాగ్వాదం జరిగినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే విద్యార్థి కుటుంబ సభ్యులు మాత్రం అతను ఇదే ముఖం పెట్టుకొని విద్యార్థులు చిన్న చిన్న పొరపాట్లు చేయడం సహజం అయినప్పటికీ కూడా ఇదే నెపం పెట్టుకొని ఆయన పదే అతనిని మనస్తాపం చెందేంత తీవ్ర స్థాయిలో అతను మందలించడం వల్ల అది ఈ రోజు తీవ్ర మనస్తాపానికి గురయ్యి ప్రణీత్ ఆత్మహత్య ప్రయత్నం చేశారు. శ్రీరామ్ దత్ ప్రణీత్ ఆత్మహత్యకి కారణం ప్రధానంగా వాళ్ళు వ్యవహరించిన తీరే అని చెప్పి కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే కళాశాల సిబ్బంది మాత్రం ఖచ్చితంగా విద్యార్థులు తప్పు చేసినప్పుడు మందలించడం గురువులుగా అది బాధ్యత, అది కేవలం అతను సెమిస్టర్ ఎగ్జామ్ లో చేసిన పొరపాట్ల పైన మందలింపు మాత్రమే చేశాము, అంతకు మించి ఇక్కడ ఎటువంటి వాగ్వాదాలు జరగలేదు అనేది కూడా వాళ్ళ వెర్షన్ చెప్పి చెప్తూ ఉన్నారు. మొత్తానికి చూస్తుంటే ఈ ఘటనలో ఒక వైద్య విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం అనేది బాధాకరమైన విషయం. ఆ కుటుంబ సభ్యులు అయితే మాత్రం చాలా తీవ్రమైన విషాదంలోకి వెళ్ళిపోయారు. ప్రస్తుతానికి అయితే ఇంకా కళాశాలలోని కుటుంబ సభ్యులతో పాటు కొన్ని మృతదేహం కూడా ఉంది. మరి కాసేపట్లో ఏదైతే ప్రొసీజర్స్ ఉంటాయో అవన్నీ కూడా పూర్తి చేస్తాయి. ప్రస్తుతం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.